సమస్యలు పరిష్కరించేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. స్పందన భవనంలో స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తొలుత డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా దూర ప్రాంత ప్రజల సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకుని సంబంధిత అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన అర్జీల పరిష్కారంలో సహాయకతతో పాటు రీఓపెన్ కాకుండా పరిష్కరించడం ముఖ్యమన్నారు. స్పందన అర్జీదారులకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, ఇతర జిల్లాధికారులు పాల్గొన్నారు. అందుబాటులో ఉంటుంది. అన్నీ కూడా శాంక్షన్ లేకుండా వితౌట్ టైం చేశారా? మేజర్ డివియేషన్ కదా, ఏదో 50,000 56,000 అంటే ఏదో కంటిన్యూస్ చేయదు. 50 లక్షలు 40 లక్షలు చేశారా? సార్, ఈ ప్రభుత్వం ఏర్పడ్డకు ఒక పర్యాయం జరిగింది అవినీతి. ఒక పర్యాయం మేము ఒక 50 లక్షలు అవినీతి జరిగింది సార్. అప్పుడు ఆర్టీ యాక్ట్ ద్వారా ఒక 2 అధికారులను సస్పెండ్ చేశారు సార్. తర్వాత 2020 సార్, ఇప్పుడు 23లో కూడా మళ్ళీ అప్రాక్సిమేట్ ₹1 కోటి అన్నారు సార్. సాక్షాత్తు గ్రామ సర్పంచ్ మన స్పందన కార్యక్రమం ఇచ్చారు సార్. అప్పుడు పంచాయతీలో రికార్డు మొత్తం మేము మేడం గారు తీసుకొని కూడా ఆర్మీలో అవుతుంది సార్. ఈ రోజు కూడా అక్కడ అవినీతి మీద కానీ ఏం జరగలేదు సార్. ఎవరు సబ్మిట్ చేశారు? సార్ ఆఫీస్ నుంచి ఎవరు వచ్చారు? ఫైల్ ఒకసారి అతను అవినీతి తేల్చుకున్నా వాళ్ళు సంతనూతలు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాడు సార్. మా ద్వారా చివరికి మేజర్ అవినీతి కానీ ఈ పర్యాయం జరిగిన అవినీతి మీద కూడా మీరు ఒక గ్రామ సభ పెట్టి ఒకసారి మొత్తాన్ని అవినీతి మీరు అందరికీ మా ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తాము. అవును సార్, అంతా అడుగుతా ఉన్నారు. వీళ్ళు కూడా ఈ రోజు కూడా ఆన్సర్ చేయలేదు సార్. మన ఈ మధ్య కాలంలో జర్జింగ్ స్కీమ్ లో ఒక ₹1,00,000 కుళాయి పనులు అమ్ముకున్నారు సార్. అమ్ముకున్నారు అవును సార్. మొత్తం 100 పంపులు వీళ్ళే డబ్బులు కలెక్షన్ చేసి వాళ్ళు అనుకున్న వాళ్ళ పేర్లు మొత్తం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చేసారు సార్. వచ్చినప్పుడు గ్రామ సభ జరిగినాక అక్కడ ఉన్న గ్రామ సభ జనమందరూ మాట్లాడినప్పటికీ అది వెంటనే ఉన్నత అధికారులకు ఆదేశిస్తామని రిపోర్ట్ కూడా పేపర్ రిపోర్ట్ కూడా సార్ మనం లోపల మెన్షన్ చేసేసారు. అయినప్పటికీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా అక్కడ జలజీవన్ స్కీమ్లు కూడా అక్కడ ఉన్న ఎస్సీసీ కానీ ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా వాళ్ళకి కుళాయిలు ఈ రోజు కూడా లేసాన్ చేశారు సార్. మరి మేడం గారు కూడా ఇప్పుడు కూడా మాకు ఆ రోజు మేడం గారు అప్రాక్సిమేట్గా 50 లక్షలు పత్రికలు కూడా వచ్చింది. ఈ రోజు కూడా ఆ రోజు ఉన్నటువంటి మేము శ్రీరామూర్తి గారు ఏ విచారణ లేకుండా సంతనూతలు కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. వీళ్ళంతా ఏంటంటే ఒక పొలిటికల్గా చేస్తున్నారు తప్పితే అక్కడ గ్రామం మేజర్ పంచాయతీ సార్. ఈ రోజు కూడా మాకు ఒకసారి మీరు అధికారులు అక్కడ ఉన్నత స్థాయి విచారణ జరిగితే తప్ప ఆ ₹1 కోటి అవినీతి కానీ మొత్తం ఈ దృష్టి సారించి మమ్మల్ని గ్రామ ప్రజలు రాసుకొని కూర్చుంటాం. సంవత్సరానికి రిపోర్ట్ ఒకసారి చూస్తారు. సాటిస్ఫై అయిపోతే చూస్తాను, ఫైల్ చూస్తాను. చేపిస్తాను. గుండూరు సార్, ఎస్ఎన్పాడు ఇప్పుడు ప్రస్తుతం పని చేస్తున్నాడు. నా ద్వారా చేశారా, డైరెక్ట్ గా చేశారా? సెకండ్ ఎంక్వైరీ ఫైల్ తీసుకురామని చెప్పండి. సీఏ అవుతుంది. ఓకే, ఫస్ట్ నేను చూసి సపోజ్ సర్జీ ఆకపోతే మళ్ళీ ఏదైనా వేరే జైకారిపేట ఎంపీడీ ఒకసారి పెట్టుకున్నామండి.
బేస్తవరిపేట ఎంపీడీఓ. చెప్పండి ఈపీఓ అమ్ముకున్నా